హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఈరోజు నేను సూపర్ టేస్టీ వెజిటేబుల్ కిచిడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. ఒక పెద్ద బాండీ తీసుకున్నాను, అందులో 2 గరిటెల ఆయిల్ పోసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని మొత్తం వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఈ కిచిడీలోకి మనకు కూర రాయిత ఏమీ అవసరం లేదండి. మనం ఉట్టి అన్నమే, వేడి అన్నం, ఉట్టి అన్నమే తినేయొచ్చు కడుపు నిండా, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో 4 యాలకులు, 4 లవంగాలు, 4 చెక్క మొత్తం వేసేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగేటప్పుడే వేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్లో రావాలి ఉల్లిపాయలు అనేవి. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అందులోకి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా 2 వేసేసుకోవాలి. టమాటా, క్యారెట్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవన్నీ వేసుకోవచ్చండి. 2 పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కొద్దిగా ఆయిల్లో మగ్గిపోవాలి మనకి. ఈ కిచిడి అనేది మనకు సింపుల్గా, ఏ వంట మనకు చేయడానికి ఇష్టం లేనప్పుడు పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలాంటి కిచిడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకు వీటికి ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఉప్పు, రుచికి సరిపడంత కారం కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోండి. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేయాలి, తేలుతూ ఉండాలి పైకి. అప్పుడు దాకా మనం కలుపుకుంటూనే మగ్గనివ్వాలి ఆయిల్లో. ఈ కిచిడి అనేది చాలా బాగుంటుందండి. మంచి స్మెల్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులో మనం పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మగ్గిపోయినాయి మొత్తం. ఇప్పుడు కొద్దిగా పెరుగు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు వేసుకుని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారా, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఆయిల్లో మగ్గిపోయినాయి. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. చూసారా, చాలా బాగుంటుందండి. మనకు కూర ఏమీ లేనప్పుడు ఇలాంటి కిచిడి చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకు ఎసరు అనేది వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా మరిగిపోవాలి వాటర్ అనేది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో యాడ్ చేసేసుకుందాము. వాటర్ అనేది లేకుండా జల్లెల్లో వేసుకొని బియ్యం మొత్తం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందామండి. ఇలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా వంటకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, సూపర్ టేస్టీ కిచిడి, వెజిటేబుల్ కిచిడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.